తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. 24 గంటల్లో కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరి పంట నీటిపాలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో ప్రతి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది. కొన్ని చోట్ల ముసురు పడగా చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల దగ్గరకు తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు హైదరాబాదులో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఓవైపు చలి, మరోవైపు చిరుజల్లులతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో పాటు రాబోయే 5 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.